ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఆనంద భైరవి, సీతమ్మా, మీరేంటి ఇక్కడ? బామ్మగారిని నేనే రమ్మని పిలిచాను అత్తయ్య. అవునా? అవునత్తయ్య గారు, పాపం అక్కడ తను ఒంటరిగా ఉంటుంది కదా అని నేనే ఇక్కడికి రమ్మన్నాను. మంచి పని చేశావు శరణ్య. సీతమ్మ నీకు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా తన గురించి ఇంతగా ఆలోచించావు చూడు, ఇదేనమ్మా నీ గొప్పతనానికి నిదర్శనం. సీతమ్మ గారు, మీరు మా కోడలకు చేసిన సాయం చిన్నది కాదు. మా కుటుంబం మొత్తం మీకు కృతజ్ఞులమయ్యాము. మిమ్మల్ని మళ్ళీ ఇలా చూడటం మాకు సంతోషంగా ఉందమ్మా. అమ్మా, శరణ్య పిలుపుని మన్నించి వచ్చారు. ఇక నుంచి మా మాటను కూడా మన్నించి మాలో ఒకరిగా మా ఇంట్లో ఉండండి. అవునమ్మా, మీ చేతి వంట మళ్ళీ మాకు తినే అవకాశం వచ్చింది. చాలా సంతోషం. మంచిది బాబు. ఈ అనాథ తల్లిని కుటుంబం అంతా ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. ఒక దేవతలాగా వరాలిస్తున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి బాబు? సీతమ్మ గారు, పెద్దవారు మీరు దండం పెట్టడం ఏంటి? అయినా మీరేం అనాథ కాదు. నేను మీ కూతురు లాంటి దాన్నేగా. అహం, కాదు, మీ కూతుర్ని. ఇక నుంచి ఇది మీ కుటుంబం, సరేనా? అమ్మా, ఏ తల్లి కన్న బిడ్డవో కాని నా బిడ్డ స్థానంలో ఉండి నన్ను అమ్మా అని పిలుస్తున్నావు. మనసు నిండిపోతోంది తల్లి. అమ్మా, నీ కూతురు కూడా నీకు అతి తొందరలోనే దొరుకుతుందమ్మా. మీ ఇద్దరినీ తప్పకుండా దేవుడు కలుపుతాడు. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నానమ్మా. ఆనంద గారు, ఇక మనం మన ఆటపాటల్లో మునిగిపోతే వీళ్ళు వంటల్లో విజృంభించేస్తారు. అయ్యో, వీళ్ళు వంటలు చేయడం ఏంటమ్మా? మీ అందరికీ నేను చేసి పెడతానమ్మా. లేదమ్మా, ఇవాళ మన ఆడవాళ్లం అంతా ఆటపాటల్లో మునిగిపోవాలి, మగవాళ్లంతా వంట చెయ్యాలి అని ఒక సరదా నిబంధన పెట్టుకున్నాం. అరే తమ్ముడు, అనయ్య, ఇదిగో కూరగాయలు కట్ చేయడం అయిపోయిందా? అయిపోయిందనయ్య. ఆ కట్ చేసిన కూరగాయలు ఈ సలసల కాగే మండీలో పడ్డాయంటే ఆ రుచి అద్భుతం. ఆ త్వరగా. అలాగే అన్నయ్య, కట్ చేయడం అయిపోయింది. ఆ మావయ్య గారు, మీకు ఈ వంటలన్నీ వచ్చా? సోషల్ మీడియాలో పెట్టే వంటలు ఆడవాళ్ల కోసమే కాదమ్మా, వాటిని చూసి మేము కూడా వంటలు చేయగలం. అదిటివ్వండి.
నానా రోహిత్, వంటకి వాటర్ సరిపోవురా, కాస్త వెళ్ళి తీసుకురా. సరే నాన్న. దర్శన్, సాంబార్కి సొరకాయ, మునక్కాయ, బెండకాయ అన్నీ కావాలి. త్వరగా కట్ చేసి పెట్టు. ఈ కూరగాయలు అవి కట్ చేయడం నా వల్ల కాదు నాన్న. అలా అంటే కుదరదు నాన్న. నువ్వు ఆఫీస్లో ఏజీఎంవి, ఇవాళ మాత్రం ఏవిఎంవి. ఏవి అమ్మా? అసిస్టెంట్ వంట మాస్టర్, ఏవిఎం. ప్రభ గారు, కళ్యాణి గారు, ఇక ఇక్కడ వీళ్ల పనుల్లో వీళ్ళుంటారు. మన ఆటపాటల్లో మనం ఉందాం పదండి. సరే పదండి. పదండి. సరే అత్తయ్య. ఏందమ్మే అందరూ సంబరాల్లో మునిగి తేలిపోతా ఉంటే మనం మాత్రం ఇట్ట ఊడ్ చేసిన చెత్త మాదిరి ఓ పక్కన పడుండాము. అయినా నువ్వు ఇంటి కోడలివి, ఏందమ్మే ఈ దరిద్ర బతుకు అసహ్యంగా అనిపించట్లా? నేను అనుభవిస్తున్న ఈ దరిద్రాన్ని ఇంతకు 10 వాళ్ళని అనుభవించేలా చెయ్యాలని కదమ్మా నేను ఈ బతుకు అనుభవించటానికి సిద్ధపడింది. ఒసేయ్ పిచ్చి మొహమా, నీ లైఫ్ టైము ఈ ఎదవ దరిద్రపు లైఫ్ బ్రతకాల్సిందే గాని నువ్వు చెయ్యాలనుకున్నది ఏదీ చెయ్యలేవే. ఏదేమైనా నువ్వు ఒక ఐకాన్ లాంటి దానివే. చెప్పు దెబ్బలు తిన్నా పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎప్పటికీ మారవు అంటారు కదా. అది నిన్ను చూస్తుంటే అదిగో అందరికీ అర్థమైపోతుంది. చేసిన పాపాలకి శాపాలు, ఆ శాపాలకి తగిన శిక్షలు. ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు, ఇదే జన్మలో అనుభవిస్తావని చాలా చక్కగా ప్రూవ్ చేస్తున్నావు అనన్య. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, తమరికి మమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందా? చాలా కామెడీగా ఉంది కదూ మమ్మల్ని ఇలా చూస్తుంటే. నన్ను చూసి కామెడీ చేసుకుంటున్న మీరే నేను మీపై చల్లే కాలకూట విషానికి విలవిల అంటూ మీ బంధాలు వాడిన పువ్వుల్లాగా నేల రాలిపోతాయి. వనభోజనాలు పూర్తయ్యేలోపు ఈ జనాల మధ్యే మీ ఆనంద నిలయం 2 ముక్కలవుతుంది.